నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది స్థానిక ఎన్నికల విషయంలో. మరి ఆ తీర్పును అమలు చేస్తారా? రిజర్వేషన్లపై ఏం క్లారిటీ ఇవ్వబోతుంది? కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికలకు పోతాము. మా కన్సర్న్ అంతా కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని, దానికోసమే గతంలో జరిగిన ఎన్నికలు ముందు జరిపినాం. ముఖ్యమంత్రి గారికి మాకు చిత్తశుద్ధి ఉండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని. దాని కారణంగా బిల్లు అసెంబ్లీ తీసుకొచ్చి 2 చట్టాలు చేసినాం, ఢిల్లీకి పంపినాం. వాళ్ళేమో దీన్ని పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ఎన్నికలకు పోయే ముందు బీసీ రిజర్వేషన్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామో ముఖ్యమంత్రి గారితో కేబినెట్ మంత్రితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటాం. అదే జీవో రిలీజ్ చేయొచ్చు, అది రాష్ట్ర పరిధిలోని అంశం చేయొచ్చు కూడా. బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది పార్టీ పరంగా ఇచ్చేలాగా కుట్ర చేస్తున్నారు. బీజేపీ మేము ఎవరం కోర్టుకు పోమని చెప్తే డెఫినెట్గా జీవో ఇస్తాం. మాకు పట్టుదల ఉంది, రిజర్వేషన్ ఇవ్వాలని, ఇచ్చి తీర్చే ప్రయత్నం చేస్తాం. ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్సీ కవిత గారికి మద్దతు ఇచ్చారు బీసీ పోరాటం. ఆర్ కృష్ణ గారు తన పర్సనల్ ఎందుకు చిన్న చేసుకుంటా కడతాం. కవిత గారు ఏం చేశారు బీసీల కొరకు? మహిళల కోసం ఏం చేశారు కవిత గారు? అంటే ఆర్ కృష్ణయ్య గారి ప్రొఫైల్ చాలా పెద్దది. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తాను, బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు. అంత పెద్ద మనిషి అసలు బీసీని పట్టించుకొని 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వ్యక్తి వాళ్ళ ఏదో రాజకీయ ఉనికి కోసం, అన్న చెల్లెల ఉనికి కోసం పోరాడుతూ ఉంటే ఈయన గారు ఎక్కడ మద్దతు పలకడం అనేది బీసీలుగా నేను కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. నిజంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం హైకోర్టు తీర్పు నేపథ్యంలో తప్పకుండా అమలు చేస్తాము. అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. దీంతో ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కితాబీయడం పట్ల ఆర్ కృష్ణయ్య గారి తీర్పై మాత్రం మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం కాస్త మండిపడ్డారు. ఆయన ఒక మంచి పేరుంది, బీసీ ఉద్యమంలో భాగంగా ఆర్ కృష్ణయ్య గారికి మంచి పేరుంది. ఆ పేరును ఎందుకు పోగొట్టుకుంటున్నారో, ఎమ్మెల్సీ కవిత బీసీలకు కానీ మహిళలకు కానీ ఆమె చేసిందేంటి, ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను అయితే తప్పకుండా నిర్వహిస్తాం. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ల విషయంలో కూడా కట్టుబడి ఉన్నామని కూడా తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.